అంతిమ రహస్యం 4వ భాగం. 3వ భాగంలో భాను చక్రవ్యూహంలో ఒక గదికి ఇంకో గదికి ఉండే రహస్యాన్ని ఛేదించాలని విఫలురాలవుతుంది. ఇక అందరూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ గొడవలు పడుతూ ఉంటారు. కథ కొనసాగుతుంది. రాఖీ చెప్పింది, అల్సర్ వలన కలిగే బాధలు పెద్దగా ఉండవని నిర్లక్ష్యం చేయకూడదు. దీర్ఘకాలం నయమవని అల్సర్ క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది. అవునా? భయంగా చూసి, అయితే నేను చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఉప్పు, కారం, మసాలాలు అధికంగా కాదు, అస్సలు వాడకూడదు. అమ్మ స్వప్న, ఈ పూట నుండి నాకు వంట ప్రత్యేకంగా తయారు చేయించు. ఈ పూట కాస్త పెరుగన్నం తింటాను భయంగా చెప్పాడు మేనకోడలితో. స్వప్న విసుగ్గా, ఎన్ని రోజులు మామయ్య? ఇంకో కొత్త జబ్బు నీ ఒంట్లో ఉందన్న అనుమానం వచ్చేదాకానా ఈ పథ్యం అంది. అలా అనకమ్మాయి, పగవాడికి కూడా రాకూడని జబ్బు అది, క్యాన్సర్ దిగులుగా అన్నాడు ఆయన. ఈయన ఆరోగ్యాన్ని కొని తెచ్చుకొని ఎవరిని ఉద్ధరించాలో అరుణ్ గొణుక్కున్నాడు. ప్రేమని గురించి మాట్లాడుకుందామన్నావుగా, మున్నీకి గుర్తు చేశాడు శుభశ్రీ. సరిగ్గా అప్పుడే కరెంట్ పోయింది. అరే, కరెంట్ పోయింది, లక్ష్మి క్యాండిల్ వెలిగించి పట్రా కేక పెట్టాడు కనకాంబరం గారు. అప్పుడు సమయం 7 అయి ఉంటుంది. మళ్ళీ నిశ్శబ్దం. చీకటికి భయపడిన వాడిలా శుభశ్రీ నోరు విప్పలేదు. భాను పక్కన సోఫాలో చివరిగా కూర్చున్న స్వప్న సోఫా చేతి మీద తనని ఆనుకొని ఎవరో కూర్చోవడంతో ఉలిక్కిపడింది. అప్పుడు జరిగింది. చటుక్కున 2 బలమైన చేతులు ఆమె భుజాన్ని చుట్టాయి. 2 వెచ్చని పెదవులు ఆమె పెదాల్ని నొక్కేశాయి. స్వప్న అరవబోయింది. ఆమెకి అవకాశం లభించలేదు. ఆమె పై పెదవి మీద గుచ్చుకుంటున్న మీసాలు కొద్ది క్షణాల పాటే. ఎంత హఠాత్తుగా ఆమెను బంధించిన చేతులు, పెదవులు, అంత హఠాత్తుగాను విడివడి ఆ వ్యక్తి అక్కడి నుండి కదిలిపోయాడు. సిగ్గుతో, అవమానంతో బ్రాన్పడిపోయింది స్వప్న. లక్ష్మి కొవ్వొత్తులు తెచ్చేలోగా కరెంట్ రానే వచ్చింది. స్వప్న అరుణ్ వైపు చూసింది. నాలుకతో పెదవుల్ని తడుపుకుంటూ కనిపించాడు. అతన్ని జుట్టు పట్టుకుని ఎడాపెడా బాధాలనిపించింది ఆమెకి. కానీ సమయం కాదు, సందర్భం అసలే కాదు. జరిగిన అవమానం ఇందరిలో చెప్పుకున్నందువల్ల అది రెట్టింపై తన పరువు పోవడం, నలుగురిలో తలెత్తుకుని తిరగలేకపోవడం మినహా జరిగే ఉపయోగం ఉండదు. ఆమె ఆగ్రహావేశాన్ని అణచుకుని, అవమానాన్ని దిగమింగుకుని మౌనంగా ఉండిపోయింది. అరుణ్ సగర్వంగా నవ్వుకున్నాడు. జాతి నాగుల కస్సుమనే స్వప్న అతన్ని పదే పదే ఆకర్షిస్తోంది. ఈ విషయం భాను, సంజయ్ గ్రహించారని అతడికి తెలీదు. అతడు లేచి వెడుతూ సంజయ్ కాలు తొక్కాడు. భానుని తాకాడు. ఈ ఇద్దరూ నోరు విప్పలేదు. రాత్రి 12 అయింది. భాను, మున్ని గదిలో నుండి బయటికొచ్చారు. ఆమె తామేం చెయ్యాలో అతడికి ముందుగానే వివరించి చెప్పింది. ఐ విల్ గో అవుట్ ఫస్ట్, ఫాలో మీ. నిశ్శబ్దంగాని మెట్లు దిగి కిందికి వెళ్ళిపోయింది. 5 నిమిషాల పాటు అలాగే ఆ కారిడార్లో నిలబడ్డాడు మున్ని. ఎక్కడా అలికిడి లేదు. తర్వాత అతడు నిశ్శబ్దంగా క్రిందికొచ్చాడు. పద్మవ్యూహం క్రింద భాగంలో గదులు నిశ్శబ్దంగా ఉన్నాయి. అక్కడ వాడుకలో ఉన్నది కింద హాలు, కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్ మాత్రమే. దాదాపు 20 గదులు ఖాళీగా ఉన్నాయి. భాను అతడి కోసం ఎదురు చూస్తోంది. మున్ని రాగానే ఓ గది తాళం తెరిచి తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాడు. తలుపులు లాగి బోల్ట్ పెట్టి తలుపులు కానుకుని నిలబడ్డాడు మున్ని. ఆమె ఆ గదిలో అంగుళం గాలించసాగింది. అంతా పూర్తయి సీలింగ్ మిగిలింది. చాలా ఎత్తులో ఉందది. ఆ గదిలో ఉన్న పాత టేబుల్ మీద కుర్చీ వేసుకుని ఎక్కిందామే. అప్పుడు పైకప్పు చేతికి అందుతోంది. అలా టార్చ్ వెలుగులో అంగుళం గాలించడం చాలా కష్టంగా ఉంది. ఈ గదిలో తాము ఊహించిన రహస్య మార్గం ఉండకపోవచ్చు. అప్పుడు ఇంకో గది వెతకాలి. ఈ విధంగా తెల్లవారుజాము లోపల 3 గదుల్ని గాలించడం కూడా కష్టం. అది ఈ లోపల గతరాత్రిలాగా ఏదో విపత్తు ముంచుకొచ్చి ఏ దుష్టశక్తి అడ్డు తగలకపోతేనే. ఆమె సీలింగ్ని తట్టి చూస్తోంది. మున్ని చాలా అప్రమత్తంగా ఇంకో టార్చితో 2 కళ్ళని వెయ్యిగా చూస్తూ నిలబడ్డాడు. హఠాత్తుగా భాను ఆనందం పట్టలేనట్లు చిన్నగానే అయినా ఉత్సాహంగా యురేకా అనర్చింది. ఏమిటి, ఏమైనా దొరికిందా? మున్ని ఉత్సాహంగా అడిగాడు. ఉండు అంటూ జాగ్రత్తగా క్రిందకి దిగి ఆ గదిలో ఓ మూల ఉన్న నిచ్చెన దగ్గరికి పరిగెత్తింది. అది ఇక్కడెందుకుందో ఇప్పుడు అర్థమైంది నాకు. నా ఊహ కరెక్ట్ అయితే రాత్రి మనం స్పృహ తప్పించబడ్డ గదిలోకి, అంటే సంజయ్ కుమార్ల గదుల మధ్య ఉన్న గదిలోకి వెళ్ళొచ్చంటూ ఆ గదిలో ఓ మూలకి ఆంచింది నిచ్చెనని.
మున్నీని గట్టిగా పట్టుకోమని నిచ్చెనెక్కసాగింది. నువ్వు జాగ్రత్తగా ఉండని ఆమె హెచ్చరించిన క్యూరియాసిటీని అణుచుకోలేక పైకి చూస్తున్నాడు మున్ని. అలంకారం కోసంగా అన్నట్లుగా ఆ మూల ఉంది ఏదో లోహంతో చేసి రంగులేయబడిన ఓ పుష్పం లాంటి ఆకారం. ఆ మూలే కాదు, ప్రతి గదిలో 2 గోడలు ఆనుకునే ప్రతి మూల ఓ పుష్పం ఉంది. ఆ గదిలోనే కాదు, ప్రతి గదిలోనూ అలానే ఉన్నాయి. ఆ పువ్వును గట్టిగా తిప్పింది భాను. చక్రంలా తిరిగిందది. అప్పుడు తెరుచుకుంది. అక్కడే మూలన ఉన్న రాతి పలక చాలా నిశ్శబ్దంగా పక్కకి తొలగిపోయింది. తలదించి మున్ని వైపు నవ్వుతూ చూసింది భాను. ఆనందంగా నవ్వాడు మున్ని. అతడికి జాగ్రత్త అన్నట్లు సైగ చేసి నిచ్చెన పూర్తిగా ఎక్కి లోపలికి అదృశ్యమైందామె. మున్ని ఉత్కంఠగా చూస్తూ నిలబడ్డాడు. నిమిషం తర్వాత దిగి వచ్చింది భాను. రాతి పలకని యథాప్రకారం మూసేసి. మన ఊహ కరెక్ట్ మున్ని. రాత్రి మనం స్పృహ కోల్పోయిన గదిలోకి ఉంది దారి. పక్క గదిలోకి వెళ్దాం అంటూ ఉత్సాహంగా టెన్షన్గా చూస్తూ కదిలాడు మున్ని. భాను ఆశ అడియాస కాలేదు. పక్క గదిలో నుండి పైనున్న సంజయ్ గదిలోకి రాతి పలక తొలగి రహస్య ద్వారం తెరుచుకునే ఏర్పాటుంది. గాఢ నిద్రలో ఉన్న సంజయ్ని ఒకరి తర్వాత ఒకరు చూశారు. తరువాత రాఖీ కుమార్ల గది చూశారు. రాతి పలక తెరుచుకోగానే క్రిందికి ప్రసరించిన కాంతిని చూసి ఉలిక్కి పడ్డారిద్దరు. ఇంకా వీళ్ళు నిద్రపోలేదా? భాను సందేహంగానే నిచ్చెన ఎక్కి తల మాత్రం పైకి పెట్టి చూసింది. ఆమె కంటపడింది చిత్రమైన దృశ్యం. ఈడ్చిపెట్టి కుమార్ చెంప మీద కొడుతోంది. పూనకం వచ్చిన భద్రకాళిలా ఊగిపోతూ రాఖీ. యూ ఈడియట్ బ్రూట్, నా మీద చేయి వేశావంటే నిన్ను రొప్పుతోంది రాఖీ. ఎప్పుడూ ముభావంగా కనిపించే కుమార్ పెదవుల మీద ఆ సమయంలో ఆశ్చర్యకరంగా నవ్వు కనిపిస్తోంది. చాలా మామూలుగా చెంపనోసారి తడుముకొని ఎండుటాకుల చప్పుళ్ళకి లేడి పిల్లలు కూడా బెదరవు అన్నాడు. పొంగిపోతున్నావా? ఐ విల్ టేక్ రివెంజ్. ఇంతకింత తీర్చుకుంటాను. అతడు ఆమె దగ్గరికి జరిగి భుజం మీద చెయ్యి వేస్తూ, రాఖీ, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నిన్ను ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్నెలానూ వదలను. మర్యాదగా ఒప్పుకో. వెంటనే పెళ్లి చేసుకుందాం. చిచి, చీత్కరించుకుందామే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు మనిషివి కావు. నువ్వంటే నాకు అసహ్యం. నీ డబ్బును చూసి మురిసిపోతాననుకున్నావు. నీ ఒళ్ళో వాలిపోతాననుకున్నావు. నువ్వంటే నాకు ద్వేషం. ఐ హేట్ యూ. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకోకపోతే ఈ జన్మలో మీ బామ్మ మొహం చూడలేవు. హఠాత్తుగా రాఖీ బేలగా మారిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. కుమార్, నీకు నమస్కారం చేస్తాను. నన్ను మా బామ్మ దగ్గరికి పంపించు. బామ్మ ఇప్పటికే పిచ్చిదైపోయి ఉంటుంది. ఇంకొంతకాలం నేను కనబడకపోతే చచ్చిపోతుంది. నన్ను త్వరగా బామ్మ దగ్గరికి పంపేసి నీకు నీ అంతస్తుకి తగిన అమ్మాయిని చేసుకో. నీకు నమస్కారం చేస్తాను అంటూ అతడి కాళ్ల దగ్గర కూలబడిపోయింది. ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయి చూస్తోంది భాను. మీ బామ్మకి నువ్వనుకున్నంత పిరికిగుండె కాదు. ప్రేమించిన వాడితో వెళ్ళిపోతూ అంటే నాతో పెళ్లి చేసుకున్నావని నువ్వు రాసినట్టు లెటర్ రాసి మీ బామ్మకి పోస్ట్ చేశాను. 2 రోజులు ఏడ్చి నిబ్బరంగా ఉందని నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. కాబట్టి నువ్వే మనసు సరిపెట్టుకొని నా భార్యవి కావడానికి ఒప్పుకో. నిస్సహాయంగా చూసింది రాఖీ. నువ్వు రాక్షసుడివి. నీ నిజరూపం బయటపడతానని తెచ్చి ఈ అడవిలో ఈ పద్మవ్యూహంలో బంధించావు. ఏడవసాగింది. రాఖీ, నువ్వు నవ్వితే తప్ప ఏడ్చినా నా మనసు కరగదు. నీ కళ్ళ నీళ్లతో నన్ను సాధించలేవు, ప్రేమతో తప్ప, కఠినంగా అన్నాడు కుమార్. భానుకి అర్థమవుతోంది. కిరాతకుడు, ఇంతకాలం బామ్మకి దూరం చేస్తానని భయపెట్టావు. బామ్మ ఏమైపోతుందోనని హడలిపోయాను. నువ్వే చెబుతున్నావు బామ్మ క్షేమంగా ఉందని. రేపు అందరిలో నీ దుర్మార్గం గురించి బయటపెడతాను. నన్ను మోసం చేశావని. షటప్, నిగ్రహాన్ని కోల్పోయి అరిచాడు కుమార్. ఆ పని నువ్వు చేసిన తక్షణం నిన్ను చంపి నేను ఆత్మహత్య చేసుకుని చస్తాను. కర్కశంగా ధ్వనించింది అతడి కంఠం. రాఖీ ఏడుపు ఆగిపోయింది. కళ్ళు పెద్దవి చేసి శిలాప్రతిమలా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. మంచి మాటలతో నువ్వు దారికి రావడం లేదు. నాలోని చెడ్డతనాన్ని నీకు రుచి చూపించక తప్పదు. నేను బలవంతంగా వశపరుచుకుంటే, బలాత్కరిస్తే ఏం చెయ్యగలవు? వద్దు వద్దు వణికిపోయింది రాఖీ. భయపడకు, ఇంకా నేనంత దుర్మార్గుడిని కాలేదు. త్వరలో నువ్వే నన్ను దుర్మార్గుడిని చేస్తావు. అది నీ చేతిలో ఉంది. నన్ను మంచివాడిగా మిగల్చడమా, దుర్మార్గుడిగా చెయ్యడమా అన్నది నీ చేతిలో ఉంది. ఆలోచించు. ఏ మార్గంలో నడవమంటావో ఆలోచించుకొని నిర్ణయించుకొని చెప్పు. గుడ్ నైట్
అనేసి లైట్ ఆర్పి నైట్ ల్యాంప్ వెలిగించి పడుకున్నాడతడు. రాఖీ కింద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. భాను స్పృహలోకి వచ్చినట్లు దిగి వచ్చింది. అంతసేపు టెన్షన్గా చూస్తున్న మున్ని, ఏం జరుగుతోందక్క పైన? అంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారా? సంజయ్, శుభశ్రీ నిద్రపోతూ కనిపించారే. కాదు అంది. మరి? రాఖీ కుమార్ల రహస్యం తెలిసింది. ఏం తెలిసింది? రాఖీ కుమార్ భార్య కాదు. మరి? ఆశ్చర్యంగా అడిగాడు. అసలేమీ కాదు అతడికి. అర్థం కావడం లేదు భాను. రాఖీని కుమార్ కిడ్నాప్ చేసి తెచ్చాడు. వాట్? అదిరిపడ్డాడు. హీజ్ ఎ చీటర్ అడిగాడు. ఒక విధంగా అవును, ఒక విధంగా కాదు. అబ్బబ్బా సరిగ్గా చెప్పు. సస్పెన్స్ భరించలేనట్టు అడిగాడు. ఆమెని గాఢంగా ప్రేమించాడు. ఆమె ఒప్పుకోలేదు. ఒప్పించి పెళ్లి చేసుకోవడం కోసం బలవంతంగా ఎత్తుకొచ్చి ఈ పద్మవ్యూహంలో పడేశాడు. ఓరి ఈడియట్ తిట్టాడు మున్ని. చిన్నదైతేనేం, ఒక రహస్యం తెలిసింది. పద, ఈ రోజుకిక వెళ్ళి పడుకుందాం. తలుపు తాళాలు బిగించి ఇద్దరూ పైకొచ్చారు. అజ్ఞాత శత్రువు ఈరోజు రాలేదేం మన జోలికి? మున్ని రహస్యంగా అడిగాడు. భాను నవ్వి అప్రమత్తంగా ఉంటామని అంది. వాళ్ళిద్దరూ వచ్చేసరికి వాళ్ల గది ముందు వణుకుతూ నిలబడి ఉంది స్వప్న. భాను అంటూ భాను చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె శరీరంలోని కంపన ఆ మసక వెలుగులో కనబడుతున్న మొహంలోని భయం చూసి ఏదో జరిగిందని గ్రహించి వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది? ఆతృతని అణుచుకుంటూ అడిగింది. మున్ని గబగబా తలుపులు తెరిచాడు. లోపలికొచ్చాక భానుని భయంగా కౌగిలించుకుంది స్వప్న. ఏం జరిగింది స్వప్న? భయం లేదు, చెప్పు అనునయంగా అడిగింది. 2 నిమిషాల తర్వాత గాని ధైర్యం తెచ్చుకుని చెప్పలేకపోయింది స్వప్న. అంతకి 10 నిమిషాల క్రితం. సమయం 1 గంట దాటింది. అయినా స్వప్నకి నిద్ర పట్టలేదు. ఎవరో తలుపు తట్టారు. ఎవరు అని ఆలోచించలేదామె. భాను గాని తన మేనమామ గాని అయి ఉండొచ్చుననుకుంటూ గబుక్కున లేచి తలుపు తీసింది. ఓ ముసుగు ఆకారం లోపలికి జొరబడి మాట పలుకు లేకుండా ఆమె పీక పట్టుకుంది. భయంతో వెర్రిగా అరవబోయింది స్వప్న. ఆ ఆకారం ఆమె నోరు నొక్కింది. నిన్నీరోజు చంపేస్తాను, పెద్ద శనివైపోయావు అంది. అప్పటికే భయంతో స్పృహ తప్పుతోంది ఆమె. స్వప్నకు మళ్ళీ మెలకు వచ్చేసరికి చిన్న మిషన్తో కత్తికి పదును పెడుతూ కనిపించింది ఆ ఆకారం. స్వప్న మేల్కోవడం చూసి నిన్ను పొడి చేస్తాను, నిన్ను, ఆ భానుని మున్నిని చంపందే నా మనసుకి శాంతి, ప్రాణానికి రక్షణ ఉండదు అంటూ కత్తిని పైకెత్తింది. స్వప్నకంత తెగింపు ధైర్యం ఎక్కడి నుండొచ్చాయో ఆమెకే తెలీదు. పక్కనే ఉన్న టీపాయ్ మీద మంచినీళ్ల గ్లాసుని ఆ ఆకారం చేతికి గురి చూసి విసిరింది. కీచుగా అరిచింది ఆ ఆకారం. కత్తి ఎగిరి కింద పడిపోయింది. స్వప్న ఒక్క ఉదుటున బయటికి పరిగెత్తి తలుపు బయట గడియపెట్టి మేనమామ గది దగ్గరికి పరిగెత్తింది. మత్తుమాత్రల ప్రభావం వలన కాలింగ్ బెల్ ఎంతగా నొక్కినా ఆయన తలుపు తీయలేదు. కిటికీలో నుండి పిలిచిన కనకాంబరం గారిలో కదలిక లేదు. స్వప్నకి భయం అధికమైంది. భాను రూమ్ దగ్గరకొస్తే ఆమె కూడా లేదు. భయం పెరిగిపోతోంది. ఎవరిని లేపి చెప్పాలో తెలియలేదు. వణుకిపోతూ ఇక్కడ నిలబడింది. ఆ దుర్మార్గుడు ఆ గదిలో ఉన్నాడిప్పుడు. వణుకు తగ్గిన స్వప్న చెప్పింది. ఉండడు అంటూ లేచింది భాను. నేను చూసొస్తాను. ఒక్కదానివేనా? వద్దొద్దు, అందరినీ లేపు, వాడి చేతిలో కత్తుంది భయంగా అంది. మొదట నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆ దుర్మార్గుడు అక్కడ ఉండడు, ఎప్పుడో పారిపోయి ఉంటాడు అంది భాను. ఎలా? అయోమయంగా నమ్మలేనట్టు అడిగింది. ఎలాగైనా వెళ్తాడు, ఇది పద్మవ్యూహం కాబట్టి వెళ్ళగలడు అంటూనే బయటకొచ్చింది భాను. తెల్లబోయి చూసింది స్వప్న. భాను ఊహించినట్టే ఆ గదిలో ఎవ్వరూ లేరు. ఆమె టేబుల్ మీద కుర్చీ వేసుకుని ఆ గదిలో పైన మూలన ఉన్న పువ్వు ఆకారంలో ఉన్న చక్రాన్ని తిప్పింది. ఆ గది క్రింద వైపున రాతి పలక తొలగింది. అంటే 2 వైపుల నుండి ఆ పలకని తెరవవచ్చు. ఆమె క్రింది గదిలోకి తొంగి చూసింది. టార్చ్ వెలుగులో ఎవ్వరూ లేరు. నిచ్చెన కూడా లేదు. ఎలా ఉంటుంది అనుకుందామే. భాను ఆలోచించింది. తను కుమార్ గదిలో జరిగే తతంగాన్ని గమనిస్తుండగా జరిగి ఉంటుందది. అంటే ఆ వ్యక్తి కుమార్ కాదు, సంజయ్ గాని, అరుణ్ గాని, శుభశ్రీ గాని అయి ఉండొచ్చు. స్వప్న అబద్ధం చెబుతోందని భానుకి అనిపించలేదు. అరుణ్ మీద కోపాన్ని అణుచుకోలేని, దాచుకోవడం చేతగాని ఆ అమ్మాయి అంతలా నటించలేదు. తమని వదిలేసి ఈరోజు స్వప్న వెంట పడడం జరిగిందన్నమాట. ఇక లాభం లేదు. రేపందరిలోనూ ఈ విషయం చెప్పి వార్నింగ్ ఇవ్వాలి. అదే మాట స్వప్నతో అంది భాను. నువ్వు భయపడకు, మనం కామ్గా ఊరుకుంటే హత్యలు జరగొచ్చు. భయంగా చూసింది స్వప్న. నా ఊహ మాత్రమే. నువ్వు నాకు సహకరిస్తున్నావన్న కసి కావచ్చు, ఒట్టి బెదిరింపు కూడా కావచ్చు. అందరిలో చెబితే ఆ ఛాన్సు, ధైర్యం మళ్ళీ ఉండవు అంది. ఇంతసేపు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు భాను అడిగింది స్వప్న. సమాధానంగా నవ్వి ఊరుకుంది భాను.
అప్పుడొచ్చింది స్వప్నకి తొలిసారిగా భాను తన నుండి కూడా ఏదో దాస్తోందన్న అనుమానం. అదే అడిగింది. నా వృత్తి అలాంటిది. కొన్ని విషయాలు అంత త్వరగా ఎంతటి హితులకైనా చెప్పకూడదు స్వప్న అంది. స్వప్నకి ఆశ్చర్యం, భయంతో పాటు భాను పట్ల నమ్మకం, ఈ పద్మవ్యూహంలో నుండి తమని రక్షించగలదన్న నమ్మకం, ధైర్యం ఏర్పడ్డాయి. ఆ అమ్మాయికి తెలియకుండా ఆ క్షణాల్లోనే ప్రవేశించింది ఈ వ్యూహంలో తను ఇరుక్కుపోయిందన్న భావం. భాను ఇక నిద్రపోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని నిమిషాలు లెక్క పెట్టుకోసాగింది. తన ప్రాణాలకి అంత తేలిగ్గా ప్రమాదం రాదు అనుకుంది భాను. రాత్రి స్వప్న మీద హత్యా ప్రయత్నం జరిగింది. అందరినీ పరిశీలనగా గమనిస్తూ చెప్పింది భాను. అంతా ఉలిక్కిపడ్డట్టు తలెత్తి చూశారు. వాళ్ల మొహాల్ని భాను, మున్ని, స్వప్న వీళ్ల 3 జతల కళ్ళు పరిశీలనగా పరిశోధనగా చూస్తున్నాయి. ఏంటమ్మా తుళ్ళిపడి చూసి మొదట అడిగింది కనకాంబరం గారైతే, వాట్, హత్యా ప్రయత్నమా? శుభశ్రీ అడిగాడు. నిజమా? రాఖీ నమ్మలేనట్టు అడిగింది. ఈ ఇంట్లో ఏం జరిగినా నేను ఆశ్చర్యపోను, వ్యంగ్యంగా అన్నాడు అరుణ్. హత్య జరిగి ఉన్న చిత్రం ఏమీ లేదు, సంజయ్ అన్నాడు. ఎలా? కుమార్ అడిగాడు. స్వప్న చెప్పు అంది భాను. స్వప్న వివరించి చెప్పింది. చెప్పి ఈ ఇంట్లో ఉండేవాళ్ల మీదే నా అనుమానం. మొత్తానికి మీలో ఎవరో ఈ పని చేశారు అంది. ఒక్క క్షణం నిశ్శబ్దం. మీలో అంటే? సంజయ్ అడిగాడు. నేను, మామయ్య తప్ప, సర్వెంట్స్ తప్ప మిగతా వాళ్లల్లో ఒత్తి పలుకుతూ చెప్పింది. ఎవరూ మాట్లాడలేదు. సంజయ్ నవ్వాడు. ఈ ఇంట్లో క్రిమినల్ ఉన్నారన్నారనుగా అన్నాడు అరుణ్. ప్లీజ్ స్టాప్, మీరేమీ మాట్లాడవద్దు. ఒక్కరి మీద ప్రత్యేకంగా నింద మోపవద్దు. ఏ ఒక్కరన్నా కావచ్చు, తాతగారిని కాను నేను. అమాయకంగా బలైపోవడానికి కోపంగా అందామే. ఓకే, మీ వాదనే అంగీకరించామనుకోండి. తాతగారి తర్వాత మీ మీదే మాలో ఎవరైనా ఎందుకు కక్షగట్టారని మీ ఉద్దేశం? కుమార్ మొదటిగా నోరు విప్పి అడిగాడు. ఎందుకో నాకు తెలుసు, కానీ చెప్పను. ఈ విపత్తుని ఎదుర్కోగలను. ఎలా? ఐ హ్యావ్ అన్ ఐడియా. చెప్పరాదు అరుణ్ అన్నాడు. చెబుతున్నాను అంటూ అంతవరకు చేతిలో ఉన్న కవర్ విప్పి దానిలో నుండి తలా ఒక ఎర్రని ఇంకుతో రాయబడిన తెల్లని పేపర్స్ ఇచ్చింది. చదువుకోండి అంది. అందరూ మనసులోనే చదువుకున్నారు. పద్మవ్యూహం అనబడే అడవికి సమీపంలో ఉన్న పాత బంగ్లాలో నా మేనమామతో కలిసి ఉన్న నేను ఆ ఇంటి యజమానికి సహాయకురాలిగా ఉంటున్నాను. సరిగ్గా వారం క్రితం పద్మవ్యూహం ప్రస్తుత యజమాని అయిన విశ్వవర్ధన్ రావు గారు అదృశ్యమయ్యారు. నిన్న రాత్రి నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. అందుకు కారణం గత 3 నెలలుగా ఈ ఇంట్లో అతిథులుగా ఉన్న సంజయ్, అరుణ్, శుభశ్రీ, రాఖీ, కుమార్ భార్యాభర్తలు, భాను, మున్ని వీళ్లలో ఎవరైనా కావచ్చని నా అనుమానం. వీళ్ళు ఈ ఇంటి యజమాని అతిథులు కాబట్టి వీళ్ళని బయటికి పంపే అధికారం నాకు లేదు. నేను ఈ ఇంటిని వదిలి వెళ్లే అవకాశమూ లేదు. ఒకవేళ నేను హత్య చేయబడిన పక్షంలో ఈ అతిథుల్లో ఎవరో ఒకరు కారకులని నేను గాఢంగా నమ్ముతున్నాను. కాబట్టి పోలీసు వారు ఈ అతిథుల్ని అరెస్ట్ చేసి ఈ కేసును చేపట్టి పరిశోధించి హంతకుడిని లేదా హంతకురాల్ని శిక్షించాల్సిందిగా కోరుతున్నాను. అందరూ చదివి తలెత్తి ఆశ్చర్యంగా స్వప్న వైపు చూస్తే సంజయ్ భాను వైపు చూశాడు. భాను అది గమనించింది. ఇలాంటి ఒక కాపీని ఒక ప్రముఖ పత్రిక ఆఫీసుకు పంపాను. ఆ పత్రిక ఎడిటర్ గారు తాతగారికి బాగా తెలుసు. ఈనాటి నుండి ప్రతి ఉదయం నేను ఆయనకి ఫోన్ చేసి నా క్షేమాన్ని గురించి చెబుతాను. అలా ఏ ఉదయం అయితే నేను 8 లోపల ఆయన ఇంటికి ఫోన్ చెయ్యనో ఆ సాయంత్రం ఈవినింగ్ ఎడిషన్లో ఈ వార్త వస్తుంది. అంతకు ముందే ఆయన పంపిన పోలీసులు వచ్చి మిమ్మల్నంతా అరెస్ట్ చేసి అసలు హంతకుణ్ణి పట్టుకుంటారు. రాత్రంతా ఆలోచించగా ఈ ఐడియా తట్టింది. ఇంతకంటే నాకు మార్గం కనబడలేదు నన్ను నేను రక్షించుకోవడానికి. మీరు చుట్టాల్లా వచ్చిన దయ్యాలని నా అభిప్రాయం అంటూ ముగించింది చాలా నిర్మహమాటంగా స్వప్న. అంటే తాతగారిని కూడా మేమే చంపామని నీ ఉద్దేశమా? అరుణ్ చాలా కోపంగా అడిగాడు. ఎందుకు కాకూడదు? అంతే హెచ్చు స్థాయిలో అంది. ఎవరు చూడొచ్చారు? నువ్వో నీ మేనమామో ఆ పని చేసి ఉండకూడదా? శివశివ, కనకాంబరం గారు 2 చెవులు మూసుకున్నారు. చేసి ఉండవచ్చు తొణక్కుండా అంది స్వప్న. ఆ విషయం ఎలాగూ బయటకు వస్తుంది. ఈ లోపల మా ప్రాణాలని రక్షించుకోవాలి కదా. మా ప్రాణాలకే అలాంటి ప్రమాదం వస్తే రెట్టించాడు అరుణ్. ఆ అనుమానం ఉన్నప్పుడు నాలాగే ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళుండండి ముక్తసరిగా అంది. ఇదంతా భాను క్రియేట్ చేసిన సీన్. ఇప్పుడు స్వప్నకి ధైర్యం వచ్చింది. రాత్రి హంతకుడు మళ్ళీ తన జోలికి రాడని, ఈ మంత్రం బాగా పనిచేస్తుందని. పనివాళ్లకి కూడా తలా ఒక కాపీ ఇస్తాను అంది. ఏమిటమ్మా ఇదంతా?
నీరసంగా అన్నాడు భానుతో కనకాంబరం గారు. ఆవిడెందుకు అడుగుతావు? నన్ను అడుగు, చెబుతాను కోపంగా అంది స్వప్న. స్వప్న అనుమానం నిజం కావచ్చు. ఈ ఇంట్లో క్రిమినల్స్ ఉన్నారు, జులుం చలాయించే రౌడీలున్నారు, కిడ్నాపర్సు చీటర్సు ఉన్నారు, హంతకులు మాత్రం ఎందుకుండకూడదు అంది రాఖీ. తీవ్రంగా చూశాడు ఆమె వైపు కుమార్. పట్టించుకోకుండా అంది రాఖీ. స్నేహితుల్ని ఎన్నుకునే ముందు వెనక ముందులు ఆలోచించు. ఎన్నుకున్న తర్వాత వారితో స్నేహ సంబంధాలు కొనసాగేట్టు చూడు అన్నాడు సోక్రటీస్. తాతగారు స్నేహ హృదయంతో ముందు వెనకలు ఆలోచించకుండా ఇందరిని ఆదరించడమే కాక అవసరానికి మించిన ఆదరాన్ని అభిమానాన్ని చూపించాడు అందరి పట్ల. అదే ఆయన జీవితం పట్ల శాపమైందేమో ఎవరు చెప్పగలరు? బాగా చెప్పావు రాఖీ అంది స్వప్న. భాను మున్నీలు నోరు విప్పలేదు. అవునవును పాపం, ఇన్ని విషయాలు తెలిసిందానివి నువ్వు రాఖీతో అన్నాడు అరుణ్. ఒకరి పట్ల నమ్మకం కుదరాలంటే సహనం ఉండాలని ఇంకో పెద్ద మనిషి ఎవరో చెప్పారు. అది తెలియదా నీకు? లేక గుర్తులేదా? వ్యంగ్యంగా అన్నా ఈ మాటల్లో ఏదో గూఢార్థం ఉందని అనుమానించింది భాను. అంటే ఇతడికి రాఖీ కుమార్ల కథ తెలుసా? రాఖీ, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని మీకు తెలిదేమో. ఒక్కోసారి సహనం కూడా శత్రువై మనిషిని బలిగొంటుంది. తీవ్రంగా అనలేదు కానీ చాలా నిదానంగా, బహుశా తాతగారిని ఉద్దేశించి అందేమో ఆ మాట. ఇంత తెలివైన పిల్ల కుమార్ ఉచ్చులో ఎలా చిక్కుకుందో అర్థం కాలేదు భానుకి. అబ్బా, వాతావరణం బాగా వేడెక్కింది, ఓ జోక్ చెప్పనా నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శుభశ్రీ. వద్దు బాబు అన్నాడు కనకాంబరం గారు. సందర్భశుద్ధి లేని చమత్కారం మందులేని వ్యాధి వంటిదని వినలేదా? హ్యూమర్లెస్ మనుషులు గొనుక్కున్నాడు శుభశ్రీ. మొత్తానికి గంభీరంగానే అంతా విడిపోయాయి. స్వప్నకి ఇప్పుడు చాలా ధైర్యం వచ్చింది. కనకాంబరం గారికి ధైర్యం చెప్పింది. యు ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ లేడీ, ఒప్పుకుంటున్నాను. కానీ అతి తెలివి ప్రదర్శించావంటే గోతిలో పడతావు కోపంగా అన్నాడు సంజయ్. భాను ఆశ్చర్యంగా చూసింది. నువ్వు ఆడే డ్రామా నాకు తెలీదనా? స్వప్న చేత నాటకం ఆడిస్తున్నావు. స్వప్న మీద హత్యా ప్రయత్నం జరిగిందా? అది మాలో ఎవరో చేశారా? అందుకు స్వప్న ముందు జాగ్రత్తలు తీసుకుంటుందా? ఇదంతా ఆది తెలివితో నువ్వు ఆడుతున్న నాటకం, మమ్మల్ని త్వరగా బయటికి పంపడానికి. మండిపోయిందామెకి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్పనా? చెయ్యి చాపి ఆమె భుజం మీద వేసి నొక్కాడు. అబ్బా అంది భాను. ఇది చూస్తున్న మున్ని కోపంగా ఓ అడుగు ముందుకేశాడు. అప్పటికే సంజయ్ చెంప పగలగొట్టింది భాను. యూ ఈడియట్, నువ్వు క్రిమినల్ వైనా హంతకుడివైనా రేపిస్ట్ వైనా ఐ డోంట్ కేర్. నీ పెత్తనం నా మీద చలాయించాలని చూడకు. నన్ను చాలా తక్కువగా అంచనా వేశావు నువ్వు మొరటుగా ప్రవర్తిస్తే బ్రహ్మ మొరటుగా ప్రవర్తించగలను నేను. 10 మందిలో నీ పరువు తీయగలను. క్షణాల మీద జైలుకు పంపగలను. నాటకాలు ఆడుతోంది మీరు, వేషాలు వస్తుంది మీరు. నాకా కర్మేం పట్టలేదు. నాకిష్టం ఉన్నంతకాలం ఇక్కడుంటాను, ఆ తర్వాత వెళ్తాను. అనవసరంగా నా విషయాల్లో జోక్యం కలిగించుకున్నావంటే ఐ విల్ టీచ్ యూ ఎ లెసన్, మైండ్ యూ. ఆగ్రహావేశాలతో మండిపోయిందామే. ఆశ్చర్యపోయాడు సంజయ్. ఆమె అంత సాహసం చేస్తుందని అతడు అనుకోలేదు. అంతలోనే భాను ఆవేశం తగ్గింది. తను చాలా ఆవేశపడిందనిపించింది ఆమెకి. ఇక్కడ ఎవరితోనూ శత్రుత్వం పనికిరాదు, నోరు జారకూడదు. అంత ఆవేశపడ్డందుకు కాస్త పశ్చాత్తాపడిందామె. అందుకే క్షణాల్లో తన ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకుని, సారీ, మైండ్ యువర్ బిజినెస్, మరోసారి నా ప్రసక్తి ఎత్తొద్దు అంది సౌమ్యంగా. అప్పుడు అడిగాడు సంజయ్, నిజంగా స్వప్న మీద హత్యా ప్రయత్నం జరిగిందా? జరగనిది జరిగిందని చెప్పుకోవడం ముచ్చట. ఓహో, నాటకమని కదూ అనుకుంటున్నట్టు ఇంత క్రితమే చెప్పారు వ్యంగ్యంగా అంది. సంజయ్ వెనుదిరిగి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ, స్వప్న మీద హత్యా ప్రయత్నం జరిగింది నిజమే అయితే అందుకు కారకుణ్ణి నేను ఎంతమాత్రమూ కాదు. మరో విషయం, నీకు సంబంధించిన విషయాల్లో నువ్వు కల్పించుకోవడం కూడా నేను సహించను, గుర్తుంచుకో అనేసి వెళ్ళిపోయాడు. భాను అతడు వెళ్ళిన వైపే తీవ్రంగా చూసింది. ఏమిటి చెట్లల్లో పుట్లల్లో అంత శ్రద్ధగా వెతుకుతున్నావు? మున్ని అడిగాడు శుభశ్రీని. శుభశ్రీ తల తిప్పి చూసి నవ్వి కిందికి చూపించాడు. ఏముందక్కడ? ఏమీ కనబడకడిగాడు. ఏమీ కనబడలేదా? ఓహో, ఎండిపోయిన ముళ్ళగోరింట కనిపిస్తోంది. ఇంకా కిందికి చూడు, దాని మొదలుంది. ఉందా? ఉంది. దాని మొదట్లో ఏముంది? మున్ని తలని బాగా వంచి చూసి యురేకా అన్నాడు. చూసావా? ఉత్సాహంగా అడిగాడు శుభశ్రీ. చూశాను. ఏమిటి చూశావు? చెదలు, చెదపుట్ట.
అందుకే కాబోలు పచ్చని చెట్టు నిలువునా ఎండిపోయింది. సానుభూతిగా అన్నాడు మున్ని. నీకు చెదలంటే ఇష్టం లేదా అన్నాడు శుభశ్రీ. మున్ని ఆశ్చర్యంగా నీకిష్టమా అడిగాడు. అవును ఉత్సాహంగా అన్నాడు. ఏమిటి ఈ చిత్రం, చెదలంటే ఇష్టమా? అవును. ఇంకా ఆశ్చర్యంగా, నువ్వు కనీసం చైనాలో పుట్టైనా ఉంటే నేనింత ఆశ్చర్యపోయేవాడిని కాదు అన్నాడు. ఈసారి శుభశ్రీ ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగాడు. వాళ్ళకి కాదేది తినడానికి అనర్హం కాబట్టి. అంటే చెదపురుగుల్ని చీమల్ని సైతం చాలా ప్రీతిగా వేయించుకుని చిప్స్లా ఆరగిస్తారు. శుభశ్రీ వికారంగా మొహం పెట్టి అవునట విన్నాను అన్నాడు. నీకిష్టం లేదా? చిచి అసహ్యం. నీకు ఇష్టమే. ఏమిటి ఇష్టమా? ఇప్పుడు కాదు, చైనాలో నేను పుట్టుంటే నవ్వాడు. అదా, సరేలే. చెదపురుగులంటే నాకెందుకు ఇష్టమో తెలుసా? తెలీదు. చెప్పనా? చెప్పు. వీళ్ళిలా మాట్లాడుకుంటున్న సమయానికి తన గది వెనకవైపున్న బాల్కనీలోకి ఉన్న తలుపుల్ని తీసుకునొచ్చి బాల్కనీలో నిలబడింది భాను. ఈ ఇద్దరు ఏదో నిధి నిక్షేపాల్ని గమనించినంత దీక్షగా ఉండి ఎండు మొదట్లో కేసు చూస్తూ మాట్లాడుకోవడం ఆమెకు కనబడింది. అప్పుడే చూసిందామె వాళ్ళకి 25 గజాల దూరంలో ఓ కొబ్బరి చెట్టు మొదల్ని ఆనుకొని కూర్చుని ఉన్న సంజయ్ని. అక్కడికి పెరడు బాగా కనిపిస్తోంది. దూరంగా సర్వెంట్ క్వార్టర్స్ దగ్గర పక్కగా కూర్చుని గొట్టంతో గంజాయి పీలుస్తున్నాడు మాలి గబగబా. నవ్వొచ్చింది భానుకి. ఘనయోగుల ఊచకర్ర, గంజాయి బుర్ర గుర్తొచ్చిందామెకి. ఫ్యూచర్లో గొప్ప యోగి అవుతాడా ఈ మాలి? ఆమె అక్కడి నుండి లోపలికొచ్చింది. చెదపురుగులు బంగారు నిక్షేపాల్ని గుర్తిస్తాయట మున్ని. ఒక్క బంగారు నిక్షేపాలనే కాదు, కొన్ని ఇతర విలువైన ఖనిజాల్ని కూడా గుర్తిస్తాయట. దీన్ని గురించి 6వ శతాబ్దంలోనే మన వరాహమిహిరుడు వరాహ సంహిత గ్రంథంలో రాశాడట. నిజమా? నమ్మకం కుదరక అన్నాడు మున్ని. నేను చచ్చినంత ఒట్టు. అంత పెద్ద ఒట్టెందుకులే, నువ్వు నమ్మాలిగా. ఇంతెందుకు, పేరైతే గుర్తులేదు కానీ ఈ మధ్య మన ఎస్వి యూనివర్సిటీకి చెందిన భూగర్భ శాస్త్ర విభాగంలో పనిచేసిన ఓ ప్రముఖ ప్రొఫెసర్ గారు స్వయంగా ఈ విషయం చెప్పారు. ఈ విషయాన్ని రామగిరి బంగారు గనుల్లో ప్రయోగాత్మకంగా పరిశోధించి నిర్ధారించారట అన్నాడు. అవునా? అవును. నమ్మలేకపోతే పేపర్ కటింగ్ ఉండాలి నా దగ్గర, చూపనా? వద్దులే. ఇక్కడ బంగారం ఉందనా నీ ఉద్దేశం అడిగాడు. ఉండొచ్చు. నీకు నమ్మకం లేదా? తవ్వుదామా ఉత్సాహంగా అడిగాడు శుభశ్రీ. బంగారం ఉంటే చెరిసగం వాటా ఎవరితోనూ చెప్పొద్దు రహస్యంగా అన్నాడు శుభశ్రీ. నాకొద్దులే, అప్పనంగా నువ్వే పుచ్చుకో చెప్పి మున్ని అక్కడి నుండి నడిచాడు. మున్ని వెళ్ళిన వైపే కోపంగా చూసి మళ్ళీ చెదపుట్టల్ని పరిశీలించడంలో మునిగిపోయాడు శుభశ్రీ. అక్కడి నుండి వచ్చేస్తున్న మున్నీకి హఠాత్తుగా గుర్తొచ్చింది. రాత్రి కూడా సర్వెంట్ క్వార్టర్స్ దగ్గర దయ్యం కనిపించిందా? ఈ విషయం గుర్తురావడంతో సర్వెంట్ క్వార్టర్స్ వైపు నడిచాడు మున్ని. ఈ సమయంలో నాయర్, లక్ష్మి కిచెన్లో ఉంటారు. మాలి ఇక్కడే ఉంటాడు. చూద్దాం వాడేం చెబుతాడో అనుకుంటున్న మున్నీకి దూరంగా గంజాయి దాము బిగించి కొడుతున్న మాలి కనిపించాడు. నవ్వుకుంటూ వాడి దగ్గరికి నడుస్తున్న మున్ని ఢామ్ రివాల్వర్ పేలిన చప్పుడుకి తుళ్ళి పడుతుండగా ఝంకారం చేస్తూ అతన్ని వెంట్రుక వాసిలో దాటుకుని అదిరిపడి లేచి నిలబడ్డ మాలి ఎడమ చేతి జబ్బలో దిగబడింది. కెవ్వుమంటూ అరిచి దబ్బున కూలబడిపోయాడు మాలి. నివ్వెరపోయిన మున్ని క్షణాల్లో తేరుకొని చివ్వున వెనుదిరిగి చూశాడు. అప్పటికే రివాల్వర్ పేలిన చప్పుడుకి బాల్కనీకి పరిగెత్తుకొచ్చింది భాను. రక్తం స్రవిస్తున్న జబ్బను పట్టుకుని కూలబడి విలవిల్లాడిపోతున్న మాలి. వెనక్కి తిరిగి ఆ పరిసరాల్ని వెతుకుతున్న మున్ని. గబగబా మాలి ఉన్నవైపు వస్తున్న శుభశ్రీ కనిపించారు. ఆమెకి జరిగింది అర్థమైంది. భాను కళ్ళు అంత క్రితం సంజయ్ కూర్చున్న దగ్గర వెతికాయి. అతడు అక్కడ లేడు. ఆమె వెనుదిరిగి కిందికి పరిగెత్తుకొచ్చింది. విషయం ఎవరికీ చెప్పకుండా పెరట్లోకి వచ్చింది. శుభశ్రీ మోకాళ్ళ మీద కూర్చుని బాధతో ఏడుస్తూ నేలకి జారిపోతున్న మాలిని పైకి లేపి కూర్చోబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. మున్ని చెట్లు పదులు గాలిస్తున్నాడు. మున్ని, నీకు ఇక్కడ ఎవ్వరూ కనబడరు. నువ్వే వెళ్ళి జీపుని బయటికి తీ. మున్ని ఏదో అనబోయాడు. నువ్వేం మాట్లాడొద్దు, మూవ్ ఫాస్ట్ అసహనంగా అరిచిందామె. మున్ని గ్యారేజీ వైపు పరిగెత్తాడు. ఆమె వచ్చేసరికి భయంతో స్పృహ కోల్పోయాడు మాలి. ఆమెను చూసి భానుమతి గారు ఏదో చెప్పబోయాడు శుభశ్రీ. నాకు మీరేం చెప్పొద్దు ప్లీజ్ అనేసి ఆమె సర్వెంట్ క్వార్టర్స్లోకి వెళ్ళి ఓ పాత గుడ్డ చన్నీళ్లతో వచ్చింది బట్టని తడిపి అతడి జబ్బకు చుట్టేసింది. శుభశ్రీ చూస్తూ నిలబడ్డాడు. అతడి మొహం బాధగా ఉంది. మాలి మొహం మీద నీళ్లు చల్లింది భాను. కళ్ళు తెరిచి చూసిన అతడు బావురుమన్నాడు. పర్లేదు పర్లేదు, భయపడకు, బాధను ఓర్చుకో, మెల్లిగా లేచి నిలబడు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనునయంగా ధైర్యం చెప్పిందామే. ఇలాంటిదెప్పుడు
ఎరగని అమాయకుడు కావడంతో బాధ కంటే ఎక్కువగా భయపడుతున్నాడు. అతన్ని జీపులోకి చేర్చి మున్ని భాను వెళ్ళిపోయారు. శుభశ్రీని రమ్మని మాట వరుసకైనా అనలేదు. అతడు లోపలికొచ్చి అందరికీ ఈ విషయం చెప్పాడు. అందరూ లోపలే ఉన్నారు. అయ్యో, చిన్న పిల్లాడు. లక్ష్మి గుండెలు బాదుకుంది. నాయర్ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. అంతే మరి, వాళ్ళకి భేషజాలు, బెట్లు, దొంగ మర్యాదలు తెలీవు. ఒకరినొకరు తేలిగ్గా నమ్ముతారు, అభిమానిస్తారు. అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతారు. డబ్బు, చదువు ఉన్న వాళ్ళకి తెలిసిన కపట నాటకాలు, దొంగ ప్రేమలు వాళ్ళకి తెలీవు. అమాయకుడు వాడు ఎవరికేం అపకారం చేశాడయ్యా? కనకాంబరం గారు లబలబలాడాడు. సంజయ్ లేచి అక్కడి నుండి వెళ్ళిపోవటం స్వప్న గమనించింది. ఈసారి అరుణ్ ఏమీ వ్యాఖ్యానించలేదు. కుమార్ ఎప్పట్లానే ఏమీ మాట్లాడలేదు. అడవిని దాటి వెళ్తున్న జీపులో మున్నీకి భానుకి మధ్య సంభాషణ ఇంగ్లీష్లో సాగుతోంది. నేను చూసినప్పుడు శుభశ్రీ దగ్గర రివాల్వర్ లేదు. అతడు కనిపించిన పొదల్లో వెదికాడు, అక్కడా లేదు. నేను సంజయ్ని చూశాను పెరట్లో. అతడి పనే కావచ్చేది. అయినా రివాల్వర్ అతడి దగ్గర తప్ప మరెవరి దగ్గర లేదు మనకి తెలియకుండొచ్చుగా. ఉండొచ్చు. సంజయ్కి మన మీద కోపం బాగా ఉందని ఇందాక అతడి మాటలే చెప్పాయి. ఇంతలో ఇంత సాహసం చేస్తాడా? అందరిలో ఉదయం స్వప్న అంత పెద్ద వార్నింగ్ ఇచ్చాక కూడా అన్నాడు మున్ని. భాను కాసేపు మాట్లాడలేదు. ఆమెకి చాలా బాధగా, కోపంగా ఉంది. కాసేపు ఆగి మెల్లగా అంది, మున్ని, ఇది మాలి మీద హత్యా ప్రయత్నమే అనుకుంటున్నావా? మరి అంటున్న మున్ని ఉలిక్కిపడ్డాడు. మున్ని మొహం కొద్ది క్షణాలు పాలిపోయింది. అంటే నన్ను చంపాలనా? చెప్పలేం. మున్ని మాట్లాడలేదు. ఎన్నాళ్ళు ఈ దాగుడు మూతలు భాను? ఆవేశంగా అన్నాడు మున్ని. మనం కూడా ఈ పద్మవ్యూహంలో కూరుకుపోతున్నామేమోనని భయంగా ఉంది మున్ని నాకు, నెమ్మదిగా అంది. అయోమయంగా చూశాడు మున్ని. తెగదు, తెల్లారదు, ఏమీ తేలదు, ఏమీ ముందుకు పోదు. ఏదో అవుతుందేమోనన్న భయం తప్ప ఏమీ కాదు. ఏ రహస్యం తెలీదు. అందరూ దుర్మార్గుల్లా కనిపిస్తారు, కొందరు మంచివాళ్ళనిపిస్తారు. నిజంగా పద్మవ్యూహంలో చిక్కుకుపోతున్నాం మనం. మున్ని మాట్లాడలేదు. మూలుగుతున్న మాలి భుజం మీద చెయ్యి వేస్తూ, ఓర్చుకోమాలి అంది భాను. లేత కుర్రాడు, 18 ఏళ్లుంటాయేమో. తన పని తను చేసుకుపోవడం తప్ప అతడు 1 కంటే ఎక్కువగా మాట్లాడ్డు. ఈ 5-6 రోజులుగా భాను చూడలేదు. సిగ్గు జాస్తి. ఈ అమాయకుడి పట్ల ఎవరికి పగ ఉంటుంది? ఆమె మెల్లగా, మాలి, రాత్రి దయ్యాన్ని చూశారా? మళ్ళీ అడిగింది. భయంగా చూశాడు మాలి. లేదన్నట్లు తల తిప్పాడు. ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. పర్వాలేదు చెప్పు అనునయంగా అంది భాను. రాత్రి మా తలుపుల్ని ఒకటే బాదారమ్మా ఎవరో. దయ్యం అనుకున్నాం. ఎన్ని గంటలప్పుడు? అర్ధరాత్రప్పుడు. ఉదయాన్నే ఆ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? తలంచుకొని, లక్ష్మి చెప్పొద్దందమ్మా, మీరెవరూ నమ్మట్లేదు. నిన్నంతా అందరూ ఒకటే ఎగతాళి చేశారు. చదువుకున్నోళ్ళు నమ్మరు, చెప్పొద్దు అంది. రాత్రి మాకెవ్వళ్ళకి నిద్రలేదు. అంతా ఒకే గదిలో భయపడుతూ కూర్చున్నాం అన్నాడు. భానుకి తన మీద తనకే కోపం వచ్చింది ఈ విషయం అందరికీ తెలియజేసినందుకు. అవును మరి, చదువుకున్నవాడి అరువు తెచ్చుకున్న సంస్కారం, విజ్ఞానం కొన్ని విషయాల్ని గురించి తరచి చూసి ఆలోచించనియ్యదు. అంతమంది తాముండి రాత్రి వాళ్ళు ఒంటరితనంతో, భయంతో బాధపడ్డారు. తమ అజ్ఞానం వలన వాళ్ళు అభిమానంతో తమకి చెప్పుకోదలుచుకోలేదు. రాత్రి తాము రహస్య ద్వారాల మిస్టరీ ఛేదించే విషయంలో పడి ఈ దయ్యం గోలా మర్చిపోయారు. ఈ దయ్యం ఎందుకు వీళ్ళనే వేధిస్తోంది? క్వార్టర్స్ల నుండి వీళ్ళెవరూ బయటికి రాకుండా జాగ్రత్త పడటం కోసమా, లేక తమని బెదిరించటం కోసమా? తల బద్దలవుతుండగా ఆలోచించడం మానేసిందామే. నిశ్శబ్దంగా కూర్చున్నారేమయ్యా అంతా? ఏదో ఒకటి మాట్లాడండి అన్నాడు కనకాంబరం గారు. లవ్ని గురించి, లవర్స్ గురించి, ప్రేమికుల గొప్పదనాన్ని గురించి ఏమైనా కబులు చెప్పు బ్రదర్, విందాం అరుణ్ అడిగాడు. ఇంత క్రితం విసుక్కునేవారు బ్రదర్, ఇప్పుడేమిటి విషయం మీదింత ఆసక్తి? ఏదైనా అఫైరా? శుభశ్రీ ఆరాగా అడిగాడు. క్రీగంట స్వప్న వైపు చూశాడు. స్వప్నకి ఒళ్ళు మండుతోంది. ఈ అరణ్యంలో ఆ అఫైర్లేంటి గురువుగారు? ఆశ్చర్యం ప్రకటించాడు మున్ని. పని పాట లేని వాళ్ళకి ఎక్కడైనా ఇలాంటి అఫర్లకి కొదవేముంది సంజయ్ అన్నాడు. అరుణ్ ఏ మూడ్లో ఉన్నాడో కానీ విరుచుకుపడలేదు. కోపంగా చూసి ఊరుకున్నాడు అంతే. ఏం ప్రేమలయ్యా, ఇంతకంటే టాపిక్ దొరకలేదా మీకు? చిరాగ్గా అన్నాడు కనకాంబరం గారు. రోగాల్ని గురించి మాట్లాడమంటావా నాయనా? మనసులో అనుకుని, కుర్రాళ్ళకు అంతకంటే ఇష్టమైన టాపిక్ ఏముంటుంది లేండి పైకన్నాడు శుభశ్రీ. కాసేపు ఊరుకుందురు విసుగ్గా అన్నాడాయన. నిశ్శబ్దంగా ఉండమను మున్ని అడిగాడు. అలా నేనెప్పుడన్నానయ్యా? బాగానే ఉంది పెద్దాయన గారు. వెనకటికో పిల్ల తన ప్రేమికుడి తెలివితేటలకి పరీక్ష పెట్టిందట. అది ప్రేమ పరీక్ష.
బ్రతికిన పిట్టను కొట్టొద్దు, చచ్చిన పిట్టను తేనేవద్దు, కూర లేకుండా రానోవద్దు అని అలా ఉంది మీ వరస. నిశ్శబ్దంగా ఉండొద్దంటారు, మాట్లాడితే ఆ మాట మాట్లాడొద్దంటారు. ఎలా చెప్పండి? అరుణ్ ఆసక్తిగా, మరి ఆ అమ్మాయి ప్రియుడు ఆ పరీక్షలో ఎలా నెగ్గాడు? ఆ పిల్ల కంటే గడుసువాడ్లేండి అతగాడు, నెగ్గి ఆ అమ్మాయి అభిమానం సంపాదించాడు. ఎలా? కుతూహలంగా అడిగాడతను. మీరెవరైనా చెప్పండి. మున్ని ఆలోచించి నాకు తెలీదు అన్నాడు. భాను మాట్లాడలేదు. స్వప్నకి సంభాషణ చాలా చిరాగ్గా ఉంది. కుమార్ ఎప్పుడు ఇలాంటి సంభాషణల్లో కల్పించుకోడు. మీరు చెబుతారా? సంజయ్ని అడిగాడు శుభశ్రీ. అతడు నుదురు చిట్లించి ఆలోచించేంత ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. భాను వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూనే ఉంది. ఒకరితో ఒకరికి సంబంధం ఉందన్న విషయం మాటల్లో ఏమాత్రం బయటపడదు. సంజయ్తో తప్ప మిగతా అందరితో ఎక్కువగా మాట్లాడతాడు శుభశ్రీ. మీరు? రాఖీని అడిగాడు. ప్రేమంటే నాకు అలర్జీ, టక్కున అంది రాఖీ. కుమార్ తీవ్రమైన చూపుల్ని కేర్ చేయకుండా. కనకాంబరం గారు వెంటనే అందుకుంటూ, అలర్జీనా? నీకు ఉందమ్మా రాఖీ? నాకు ఉంది. అవునులే, వయసుతో సంబంధం లేదు ఈ అలర్జీకి. ముఖ్యంగా ఈ అలర్జీతో బాధపడే వాళ్లల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్ల సంఖ్య జాస్తీట అంటూ ప్రారంభించాడు. శుభశ్రీ చప్పున అడ్డొస్తూ, అలర్జీ గురించి కాదు సార్ ఆమె మాట్లాడుతుంది చెప్పబోయాడు. ఏదైతేనేం లేవయ్యా బాబు, అంతా అలర్జీనే కదా. ఈ అలర్జీతో చస్తున్నాననుకో. ఈ మధ్య నేను... అరుణ్ నెత్తిమీద చేతులు పెట్టుకున్నాడు. కుమార్ చిన్నగా నవ్వాడు. సంజయ్లో మార్పు లేదు. మున్ని సానుభూతిగా, ఏం బాధలు బాబాయ్ గారు అన్నాడు. ఒకటా రెండా? దీని మూలంగా ఎన్ని బాధలని. ముక్కుకి, చర్మానికి, చెవులకి, కళ్ళకి ఈ అలర్జీ వస్తుంది నాయన. ఈ మధ్య నైతిక శాస్త్ర నిపుణులు నాడీ విధానానికి, మెదడుకి కూడా అలర్జీ వస్తుందని తేల్చారు. దీనివల్ల అలజడి, ఆందోళన, తలనొప్పి, 1-2 బాధలు కావులే. ముఖ్యంగా నాకు మెదడు అలర్జీ వచ్చినట్లు అనుమానంగా ఉంది. మీకు ఈ విషయం తెలుసా? పరిస్థితులతో, వాతావరణంతో సంబంధం లేకుండా వచ్చే ఈ అలర్జీ ఒక జబ్బు కాదట. శరీర తత్వాలకు సరిపడిన పదార్థాల మూలంగా ఎలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. ఈ అమ్మాయిలనే తీసుకో. వీళ్ళకి తమ సౌందర్య పోషణ పట్ల మోజు ఎక్కువ. అందం కోసం ఉపయోగించే క్రీములు, పౌడర్లు, లిప్స్టిక్లు మొదలైన కాస్మెటిక్స్ మూలంగా అలర్జీ వస్తుంది. అది వీళ్ళు గమనించరు. అందుకే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా అలర్జీతో బాధపడతారు. తిక్క కుదురుతుందిగా అన్నాడు అరుణ్. ఇక చిన్నపిల్లలున్నారా? వాళ్ళకి అడిగిన ఐస్ క్రీంలు, చూయింగ్ గమ్లు కొనిపెడతామా? వాటి మూలంగా బిడ్డలు ఎలర్జీతో బాధపడతారు. అలాగే టూత్పేస్ట్లు, ఆయింట్మెంట్లు, ముసలాళ్ల తలకి వేసుకునే రంగులు, వీటి వల్ల ఎలర్జీ వస్తుంది. అసలు చిన్నపిల్లలు, ముఖ్యంగా ఏడాదిలోపు బిడ్డలు ఈ అలర్జీతో బాధపడకుండా ఉండాలంటే తల్లి చనుబాలకి మించిన ఔషధం లేదు. బ్యాక్టీరియా, వైరస్ అంటారు చూడండి, అలాంటి చిన్ని సూక్ష్మక్రిములు, కొన్ని కెమికల్స్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు జరిగే ప్రక్రియ మూలంగా ఈ అలర్జీకి కారణమైన హిస్టమిన్ అనే పదార్థం విడుదలవుతుంది. అప్పుడు శరీరంలో సంభవించే మార్పులే ఈ అలర్జీకి కారణం. మీకు తెలుసా? మన రాష్ట్రంలో కూడా అలర్జీ క్లినిక్లు ఉన్నాయి. హైదరాబాద్లో, విశాఖపట్నంలో కూడా. అసలు దాదాపు 10 ఏళ్ల క్రితం బ్రిటన్కి చెందిన ఓ మెడికల్ జర్నల్ జరిపిన సర్వేలో ప్రతి 10 మందిలో 2 అలర్జీతో బాధపడుతున్నారని తేలిందట అంటూ ముగించాడాయన. అయితే చిన్నాయన గారు, శుభశ్రీ అడిగాడు. మున్నీకి సందేహం వచ్చింది. మీకు ఆయన పెదనాన్న, చిన్నాన్న? ఏదైతేనేంలే, అవసరాన్ని, సందర్భాన్ని బట్టి మావయ్య కూడా అవుతారు, సరేనా అన్నాడు శుభశ్రీ. అప్పటికి మీకు ఓపిక ఉండదని క్లుప్తంగా చెప్పాను. ఇంకా వివరంగా చెప్పాలంటే ఓ పూట సమయం కూడా చాలదు. వద్దొద్దులే, అరుణ్ బెదిరిపోతూ అన్నాడు. ఇంతకీ ప్రేమికుడి పరీక్ష సంగతేమిటి? శుభశ్రీ అడిగాడు. ఎవరూ చెప్పలేరా? అందరి వైపు చూసి చెప్పాను కదా, ఆ కుర్రాడు బహు గడుసుపిండం అని. ఓ డజను కోడిగుడ్లు పట్టుకుని చక్కా వచ్చాడు. ఓ ఇంతేనా? జవాబు తెలిసాక అలానే అనిపిస్తుంది. ఆలోచించడం కష్టం కానీ మున్ని అన్నాడు. ప్రేమ పరీక్షల్లో నెగ్గడం అంత సులభం కాదండోయ్. ప్రేమికుడికి ఉండాల్సిన మొదటి లక్షణం, క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసా? ప్రేమలేఖలు రాయడం. అంత కష్టమా అది? అరుణ్ అడిగాడు. అతని వాలకం చూస్తుంటే నిజంగా ప్రేమలో పడ్డట్లే ఉంది. మరేమనుకున్నారు? అదొక ఆర్టు. అందరికీ రాదు ప్రేమించడం. ప్రతివాడికి చేతనవును. అమెరికాలో ప్రేమికులకి ప్రేమలేఖలు రాసిపెట్టడమే వృత్తిగా పెట్టుకొని బోలెడు సంపాదించుకుంటున్న వాళ్ళున్నారు తెలుసా? వాళ్ళెవరు? అరుణ్కి సమాధానం మున్ని చెప్పాడు. అతి తెలివి పరులు, సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళు. శుభశ్రీ న్యూయార్క్కి చెందిన 33 ఏళ్ల
ఈలియట్ అనే పెద్ద మనిషి అలియాస్ అనే 52 అమ్మగారు అదే వృత్తిగా బోలెడు ఆర్జిస్తున్నారట. మనము ఉన్నాం దేనికి? ప్రేమించే ధైర్యం, ప్రియురాలికి ఉత్తరాలు రాసే ధైర్యం సున్నా. ఆ ధైర్యమే మన వాళ్లకుంటే నా బోటి రచయితలు లక్షలు ఆర్జించుకోవచ్చు. వాపోతున్నట్టున్నాడు. భానుకి వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది, అసహ్యంగా కూడా ఉంది. ఆమె మాలిని హాస్పిటల్లో చేర్చి జబ్బలో దూరిన గుండుని ఆపరేషన్ చేసి తీసిందాకా ఉండి అతనికి ధైర్యం చెప్పి అతని దగ్గర ఆయాని ఉంచి మున్నీతో తిరిగొచ్చింది. అందరూ మాలికి ఎలా ఉంది అని అడిగారు. మీ అందరి దయ వలన బ్రతికి బయటపడ్డాడు అంది వ్యంగ్యంగా. ఎవరూ మాట్లాడలేదు. అది వారి మీద హత్యా ప్రయత్నం కాదు, నా మీద అన్నాడు మున్ని. అంతా మొహామొహాలు చూసుకున్నారు. ఏమీ అనలేదు. అరుణ్ మాత్రం క్రిమినల్స్ని మన మధ్య ఉంచడం మంచిది కాదని అంటూనే ఉన్నాను అన్నాడు. కదా